ఓం నమో వెంకటేశాయ. శ్రద్ధాయుక్త సమారాధ్య అనసూయ సమాలభ గోవింద గోవింద. అద్య వసుమసతీతి ఇంద్రో హి దేవానాం వసు తదమావాస్యాయ అమావాస్యత్వం అని వేదవాక్యం మనకు అమావాస్య యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తోంది. ఈ అమావాస్య రోజున సంపదలన్నీ కూడా కూడి ఉంటాయి ఒక చోట. ఈరోజు ఇంద్రాది దేవతలను పూజించే వారందరికీ ఈ సంపదలన్నీ పరిపూర్ణంగా లభిస్తాయి అని ఈ వాక్యం యొక్క సంక్షిప్తమైన తాత్పర్యం. మనమందరము ఆ ఇంద్రాది దేవతలకే సంపూజ్యుడైనటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలో ఈ అమావాస్య శుభదినాన, అందులోనూ కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య శుభదినాన, అందులోనూ సోమవారంతో కలిసిన సోమవతి అమావాస్య శుభదినాన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయనార్థం ఈ శుభ సాయంకాలాన ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరము ముందుగా ఆచార్యుల వారితో కలిసి సంకల్పవాక్యాలను ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాం. ఈరోజు మనందరి అదృష్టం కొద్దీ శ్రీ శ్రీ వ్యాసరాజ మఠాధీశులు శ్రీ శ్రీ విద్యాశ్రీష తీర్థ శ్రీపాదుల వారు మన మధ్యకు మన మీద అనుగ్రహంతో విచ్చేసి ఉన్నారు. వారికి సాష్టాంగ దండ ప్రణామపూర్వకంగా స్వాగతాంజలి ఘటించి మనం మన కార్యక్రమానికి సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవజిత్ ప్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః తృతీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. ప్రజ్ఞాబలేన తపసా చతుర్వేద విభాజకః కృష్ణద్వైపాయనో యశ్చ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున పరమాత్మ మనకు మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః అనే శ్లోకంలో సాధారణ స్థాయిలో ఉండేటువంటి మానవుడు తన ఉన్నటువంటి స్థితి కంటే పైకి ఎదగటానికి, మధ్యమస్థాయి సాధకుడిగా మారటానికి,
మధ్యమ స్థాయి సాధకుడుగా ఉండేటువంటి మానవుడు ఉత్తమ స్థాయి సాధకుడిగా మారి జ్ఞాన మార్గంలోకి ప్రవేశం పొందటానికి ప్రధానమైనటువంటి ఒక రీతిని ఆవిష్కరించాడు. అందులో సమస్తమైనటువంటి కర్మలను, నీవు చేసేటువంటి సత్కర్మాచరణలను అన్నిటినీ నాయందు ఉంచి, ఈ సత్కర్మాచరణలకు కర్తను నేను కాను అనేటువంటి ఉద్దేశంతో, పరమాత్మే ఈ కర్మలన్నిటికీ కర్త అనేటువంటి ఉద్దేశంతో కర్మఫలాలన్నిటినీ పరమాత్మకే సమర్పించి, కేవలం ఏ రకమైన కోరికలు లేకుండా, ఏ రకమైనటువంటి మమతాభావము లేకుండా ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞను మాత్రమే నేను అనుసరిస్తున్నాను, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మాత్రమే సంపాదించుకోవలసి ఉన్నది అనే అభిప్రాయంతో నీ సత్కర్మాచరణను ముందుకు తీసుకువెళ్ళు అని స్పష్టంగా చెప్పాడు. ఆ విషయాన్ని మనమందరము చక్కగానే అర్థం చేసుకున్నాం. ఇదే పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి సిద్ధాంతం అనే విషయాన్ని కూడా మనం చాలా శ్లోకాలుగా అర్థం చేసుకుంటూనే ఉన్నాం. పరమాత్మ 2వ అధ్యాయంలో తను ఉపదేశం చేయటం ప్రారంభం చేసిన దగ్గర నుండి ఏ కర్మాచరణ చేసినా సరే, సత్కర్మాచరణ మార్గంలో ఉన్నవారు ఎవరైనా సరే సమతాభావపూర్వకంగా చేయాలి, రాగద్వేషాలు లేకుండా చేయాలి, సిద్ధ్యో సమోభూత్వా అన్నట్లుగా ఉండాలి అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూనే వస్తున్నాడు. ఆ విషయాన్ని మనం కూడా దృఢంగా మనసులోకి తీసుకుంటూనే ఉన్నాం. ఈ పరమాత్మ యొక్క సిద్ధాంతాన్ని అనుసరిస్తే, ఈ పరమాత్మ యొక్క సిద్ధాంతం ప్రకారం మానవ జీవితం గనక ఉన్నట్లయితే ఏ ఫలితం దక్కుతుంది అనే విషయాన్ని పై శ్లోకంలో పరమాత్మ తనే స్వయంగా చెప్తున్నాడు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః అని. ఎవరైతే నా యొక్క ఈ సిద్ధాంతాన్ని సమతాభావపూర్వకంగా సత్కర్మాచరణ చేయాలి, ఫలితాలను కర్తృత్వభావాలను విడిచిపెట్టి పరమాత్మ సమర్పణ బుద్ధితో సత్కర్మాచరణ చేయాలి అనేటువంటి నా యొక్క సిద్ధాంతాన్ని చక్కగా అనుసరిస్తారో, ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి, నిరంతరం దాన్నే పాటిస్తూ ఉంటారో, మానవాహ మానవులు ఏ స్థాయిలో ఉన్న మానవులైనా సరే పర్వాలేదు, మానవుడైతే చాలు, ఏ మానవుడైనా సరే నేను చెప్పినటువంటి ఈ సిద్ధాంతాన్ని నిరంతరం అనుసరిస్తాడో అటువంటి మానవుడికి, అటువంటి సాధకులకు ఏమి జరుగుతుంది అంటే ముచ్యంతే తేపి కర్మభిః, వారు కూడా కర్మబంధనాలన్నిటి నుండి విడివడతారు. కర్మబంధనాలన్నీ వారిని విడిచిపెట్టి వారికి ఏ విధమైన హాని చేయకుండా ఉంటాయి. కానీ వారు ఒక విషయంలో లేదా 2 విషయాలలో జాగ్రత్తగా ఉండవలసింది ఉంది. శ్రద్ధావంతః, పరమాత్మ చెప్పినటువంటి ఈ సిద్ధాంతం మీద, పరమాత్మ చెప్పినటువంటి ఈ కర్మాచరణ మార్గం మీద శ్రద్ధతో ఉండాలి. అనసూయంతః, పరమాత్మ మీద ఏ రకమైన అసూయ లేకుండా ఉండాలి. అసూయ అంటే గుణాలు, సద్గుణాలు ఉండగా ఆ సద్గుణాల మీద దోషారోపణ చేయటం. పరమాత్మ సద్గుణ నిధి అనే విషయాన్ని గుర్తించి మానవులకు అభ్యున్నతికి ఒక సాధనాన్ని చూపిస్తున్నాడు అనే ఉద్దేశంతో పరమాత్మ యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలే తప్ప, పరమాత్మ మీద ఏదో ఒక దోషారోపణ చేసి మమ్మల్ని అందరినీ వేరు దారులలోకి తీసుకువెళుతున్నాడు, కొంతమందిని మాత్రం తనకు ఇష్టమైన వారికి ముక్తిని కానీ లేదా మరొక ఉన్నతమైన పదవులను కానీ ఇస్తున్నాడు అనేటువంటి దోషారోపణ బుద్ధి లేకుండా, శ్రద్ధగా అసూయ లేకుండా ఉన్నట్లయితే, ఆ శ్రద్ధాసూయలు శ్రద్ధ ఉండి అసూయ లేకుండా ఉండి నిరంతరం పరమశ్రద్ధతో ఈ సత్కర్మాచరణ మార్గంలో ఉన్నట్లయితే వారికి కూడా ముచ్యంతే తే అపి కర్మభిః, కర్మబంధనాలు తొలగిపోతాయి. వారికి కూడా తొలగిపోతాయి అంటే మరి ఇంకెవరికి తొలగుతాయి అంటే, జ్ఞాన మార్గంలో ఉండి తత్వజ్ఞాన నిష్ఠను సంపాదించిన వాడికి ఏ రకమైన కర్మబంధము లేదు అనే విషయాన్ని పరమాత్మ ఇంతకు ముందే చెప్పాడు. కాబట్టి జ్ఞాన మార్గంలో ఉన్న వారికి ఏ ఫలితమైతే దక్కుతుందో, జ్ఞాన మార్గంలో ఉన్నత స్థాయికి చెందిన సాధకుడికి ఏ ఫలితమైతే దక్కుతుందో ఆ ఫలితం వీరికి కూడా దక్కుతుంది. అయితే క్రమంగా దక్కుతుంది. వీరు కూడా క్రమంగా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి తత్వజ్ఞానులై కర్మబంధనాల నుండి బయటపడతారు అని పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు.
పరమాత్మ చెప్పినటువంటి విషయాలలో ఆయా పదాలలో చాలా తాత్పర్యం ఉన్నది పరమాత్మకే. ఏ మే మతం మే మతం, ఇది లోకంలో చాలా సిద్ధాంతాలు చలామణిలో ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతకర్తలు వారి వారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆ సిద్ధాంతాలను అనుసరిస్తే, ఆ సిద్ధాంతం ప్రకారం మనిషి జీవితం గనక నడిస్తే ఏమవుతుంది అని చెప్పేందుకు ఎవరి దగ్గర సరి అయిన ప్రమాణం లేదు, ఎవరి దగ్గర సరి అయిన ఆధారం లేదు. కానీ పరమాత్మ చెప్తున్నాడు, నేనే ఆధారం. ఎందుకంటే ఇది నా మతం, నేను చెప్తున్నటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో వెళ్ళిన వారికి, ఈ సిద్ధాంతం ప్రకారం తమ జీవితాన్ని మలుచుకున్న వారికి సరి అయిన ఫలితం దక్కుతుంది అని ఫలితాన్ని ఇచ్చే నేనే ప్రమాణంగా చెప్తున్నాను. ఇది నా మతం. ఇతరులు చేసే సిద్ధాంతానికి వారు బాధ్యత వహించలేకపోవచ్చు, కానీ నేను చేస్తున్న సిద్ధాంతానికి నేను బాధ్యత వహిస్తాను. ఏ మే మతమిదం, నా యొక్క సిద్ధాంతం ఇది. కాకపోతే ఈ సిద్ధాంతాన్ని మీరు అనుసరించవలసిందే. కేవలం విని ఆనందిస్తే లాభపడేటువంటి సిద్ధాంతం కాదు ఇది. అనుతిష్ఠంతి మానవాహ, దీన్ని జాగ్రత్తగా ఆచరణ మార్గంలోకి తెచ్చుకోవలసి ఉంది. ఆచరణ మార్గం చాలా ప్రధానం. ఎంతైనా సరే ఎంతో కొంత, అణువైంతైనా, అణువులో 100వ వంతైనా ఎంతో కొంత ఆచరణకి తీసుకురావాల్సిందే. అనుతిష్ఠంతి మానవాహ. ఇంతేకాకుండా ఆ అనుష్ఠానం కానీ, ఆ అనుసరణ కానీ నిత్యం ఉండాలి, నిరంతరం ఉండాలి. మార్గభ్రష్టత అనేది పనికిరాదు. ఇక్కడి నుంచి మారి కొన్నిసార్లు వేరు వేరే సిద్ధాంతాలను అనుసరించటం, మళ్ళీ మారి ఇటు వస్తూ ఉండటం, పరమాత్మ సిద్ధాంతాన్ని మేము ఒక్కసారి ఆచరించాం కదా మాకెందుకు ఫలితం రాలేదు అనటం అనేది ఇక్కడ లాభం లేదు. నిత్యం అనుతిష్ఠంతి మానవాహ, నిరంతరం ఈ సన్మార్గాచరణ అనేటువంటి వైదిక మార్గంలోనే ఉండాలి. వేరే మార్గంలోకి వెళ్ళటానికి అవకాశమే లేదు. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాహ. ఇంతేకాదు శ్రద్ధావంత, శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధను వారు పూర్తిగా తమ జీవితంలో భాగం చేసుకోగలగాలి. ఆ శ్రద్ధ యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించాలి. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. ఆస్తిక్య బుద్ధి అంటే అస్తి పరలోక, అస్తి అయం లోక, అస్తి మోక్ష అనేటువంటి బుద్ధి. అస్తి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉంది. మనం చేసుకున్నటువంటి కర్మలకు ఫలితం తప్పకుండా దక్కుతుంది. మనం చేసుకున్నటువంటి జ్ఞానాది సాధనలకు ఫలితం తప్పకుండా ఉండి తీరుతుంది అనేటువంటి బుద్ధి శ్రద్ధ లేదా ఆస్తిక్య బుద్ధి లేదా విశ్వాసం అనబడుతుంది. ఇటువంటి విశ్వాసమే గనక లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కఠోపనిషత్తులో యమధర్మరాజు స్పష్టంగా చెప్పాడు. అయం లోకో నాస్తి పర ఇతి మాని పునః పునర్వశమాపద్యతేమే అని. నేనున్న ఈ భూలోకమే భూలోకం, ఇది తప్ప మరొక లోకమే లేదు, దీనికంటే పై ఫలితమేమీ లేదు, ఇక్కడి నుంచి చేసుకుని ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు అని నిరంతరం భావించేవాడు ఏమవుతాడు అంటే మళ్ళీ మళ్ళీ నాకే దక్కుతూ ఉంటాడు అన్నాడు యమధర్మరాజు. జన్మ మరణ ప్రవాహంలోకి కొట్టుకుపోతూనే ఉంటాడు తప్ప ఆ మార్గం నుండి బయటికి వచ్చే అవకాశం లేదు అని యమధర్మరాజు సూచన చేశాడు. కాబట్టి ఆ అస్థి అనే బుద్ధి, శ్రద్ధ చాలా ప్రధానం అని పరమాత్మ కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. శ్రద్ధావంత, ఆ శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగితే గనక ఈ ప్రయోజనం సిద్ధిస్తుంది అని. ఇటువంటి శ్రద్ధకు ఉదాహరణంగా మనం కృష్ణావతారంలోనే ఉండేటువంటి ఉద్ధవుడిని తీసుకోవచ్చు. ఉద్ధవుడు అనేవాడు మనకు అంతగా ప్రసిద్ధిలో లేడు. ఆయన చాలా మహానుభావుడు. శ్రీకృష్ణుడికి మంత్రిస్థానంలో ఉంటూ ఉండేవాడు. కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్మకు భక్తిగా, ఆయన యందు శ్రద్ధతో ఆయన చెప్పిన ప్రతి పనిని చేస్తూ ఉండేవాడు. ఆయన ఏమి చెప్తే ఆ పని చేస్తూ ఉండేవాడు. మంత్రిగా ఉన్నప్పటికీ దూతలా కూడా కొన్నిసార్లు ఆయన శ్రీకృష్ణ పరమాత్మకు పని చేసి పెట్టేవాడు. ఆయన చెప్పిన ఏ కార్యాన్ని ఈయన కాదనేవాడు కాడు. ఏ దశలోనూ ఆయన మీద దోషారోపణ చేస్తూ ఉండేవాడు కాదు. అటువంటి ఉద్ధవుడిని శ్రీకృష్ణ పరమాత్మ అతని జీవితం మొత్తం వెన్నంటి ఉండి అతనిని ఉద్ధరించటానికి అనేక ప్రయత్నాలు చేసి చివరికి అతని ద్వారా మనందరికీ కూడా ఉపదేశాన్ని అందించాడు. ఆ క్రమంలో ఒకరోజు ఆ ఉద్ధవుడిని గోపికల దగ్గరకు పంపించాడు. మనందరికీ అంతగా పరిచయం లేకపోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ
బృందావనం నుండి బయటికి వచ్చిన తరువాత మళ్ళీ బృందావనానికి వెళ్ళలేదు. ఆ గోపికలను మళ్ళీ చూడలేదు. ఒకే ఒకసారి కేవలం బృందావనం పొలిమేరల వరకు వెళ్ళి వెనక్కి వచ్చేశాడు. లోపలికి మళ్ళీ ఆయన చేరలేదు. ఆ బృందావనంలో శ్రీకృష్ణుడి కోసం వేచి చూస్తున్నారు అని పేరు పొందిన గోపికల దగ్గరికి దూతగా లేదా ఒక రాయబారిగా ఉద్ధవుణ్ణి పంపించాడు. ఫలానా సందేశం నువ్వు వారికి వినిపించి రావలసింది అని. ఉద్ధవుడు ఆ వాక్యాలను వినిపించడానికి అక్కడికి వెళ్ళి చూస్తాడు కదా, వారెవరూ శ్రీకృష్ణుడు రావాలి అని కోరుకోవటం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, ఆయన మన దగ్గరకు రావాలి అని ఏ గోపిక భావించటం లేదు. శ్రీకృష్ణుడు నాతోనే ఉన్నారు, నా పక్కనే శ్రీకృష్ణుడు ఉన్నాడు అనే భావనలో ఆ గోపికలందరూ మునిగిపోయి ఉన్నారు. అప్పుడు ఉద్ధవుడికి ఆశ్చర్యం వేసింది, నన్ను పరమాత్మ ఎందుకు పంపించాడు? బహుశా ఇందుకే పంపించాడు. శ్రీకృష్ణుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన ఎక్కడి నుంచో నన్ను ఎక్కడికో పంపిస్తున్నాడు అనుకుని నేను వచ్చాను. కానీ ఆ సందేశం వినటానికి వీరెవరూ సిద్ధంగా లేరు. వీరందరూ శ్రీకృష్ణుడితోనే ఉన్నారు, ఆ పరమాత్మతోనే సాంగత్యంలో ఉన్నారు. అసలు ఆ గోపికలకి విరహం అనేదే లేదు. విరహం అనేది మనం కావ్యాల కోసం చెప్పుకుంటున్న పై మాటలు. వారందరూ ఒక మునుల యొక్క అవతారాలు. ఆ శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఆయన భక్తిలో మునిగిపోతూ అక్కడే ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్మతో సాంగత్యంలో ఉన్నారు. వారికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాయబారం కానీ దౌత్యం కానీ వాక్యాలు కానీ ఏమీ అవసరం లేదు. పక్కనే ఉన్న మనిషితో రాయబారులకి లేదా దూతలకి పని ఏముంది? పక్కనే శ్రీకృష్ణుడు ఉండగా దూత చెప్పిన వాక్యం వినవలసిన అవసరం వారికి ఏముంది? అప్పుడు ఆ సందర్భంలో ఉద్ధవుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఓహో, భక్తి అంటే ఇలా ఉంటుంది. మనం కూడా ఈ రకమైన భక్తిని అలవాటు చేసుకోవాలి. పరమాత్మ మనకు పని చెప్పి బయటికి పంపించినా సరే పరమాత్మ మనతోనే ఉన్నాడు అనే భావనను మనం చాలా గట్టిగా పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మరింత భక్తిని పెంచుకుని ఆయన జీవితాంతం సేవ చేశాడు. ఆ సేవలో రకరకాల రాయబారాలను నడిపాడు, రకరకాల సలహాలు ఇచ్చాడు, చాలా పనులు చేశాడు. శిశుపాల వధకు కూడా చాలా ముఖ్యమైన భూమికను పోషించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత శ్రీకృష్ణావతార సమాప్తి సమయంలో పరమాత్మ చివరగా ఉద్ధవుడిని పిలిచే ఉపదేశం చేశాడు. తన ఉపదేశాలను ప్రచారం చేయవలసిన బాధ్యత ఉద్ధవుడి మీదే పెట్టాడు. అర్జునుడికి ఉపదేశం చేశాడు, కానీ ఈ ఉపదేశాన్ని నువ్వు ప్రచారం చేయి అని చెప్పినట్లుగా మనకు ఎక్కడా దాఖలాలు లేవు. కానీ ఉద్ధవుడి మీద మాత్రం తన ఉపదేశాల యొక్క ప్రచార బాధ్యతను ఉంచాడు. ఇంతేకాకుండా చాలా ప్రధానమైన బాధ్యతను కూడా అవతార సమాప్తి ఘట్టంలో ఇచ్చాడు. తన భార్యలను రక్షించవలసిన బాధ్యతను వాటిని కూడా ఇచ్చాడు. చాలా బాధ్యతలను ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఉద్ధవుడు పరమాత్మ యొక్క ఉపదేశాలను ప్రపంచానికి అందించాడు. ఉద్ధవ గీతగా అది భాగవతంలో మనకు ప్రసిద్ధంగా లభిస్తూ ఉన్నది. ఇటువంటి ఉద్ధవుడు శ్రద్ధతో పరమాత్మను ఆరాధించి ఆ పరమాత్మ యొక్క మార్గదర్శనంలో, ఆ పరమాత్మ యొక్క సత్కర్మాచరణ మార్గదర్శనంలో భక్తి మార్గంలో ముందుకు వెళ్ళి తను పైకి రావటమే కాకుండా మనలాంటి వారందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ పరమాత్మ యొక్క ఉపదేశాలను అందిస్తూ చాలా ఉన్నతమైన స్థాయిగా పేరు పొందాడు. ఇటువంటి శ్రద్ధ పరమాత్మకు కావలసినటువంటి శ్రద్ధ. ఏ దశలోనూ జారిపోని కదలిపోని శ్రద్ధ పరమాత్మకు కావాలి. అటువంటి శ్రద్ధావంత. అలా శ్రద్ధతో ఎవరైతే నేను చెప్పే పని ఎప్పుడు వారికి హాని కలిగించేలా ఉండే అవకాశమే లేదు. నేను చెప్పే పని ఆయా సాధకులు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళేట్టుగానే ఉంటుంది. కాబట్టి అటువంటి సాధన స్థాయి మీద శ్రద్ధతో ఎవరైతే అనుష్ఠానం చేసుకుంటారో, శ్రద్ధతో ఆ మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి తప్పకుండా కర్మబంధాలు తొలగిపోతాయి. దానికి ఉద్ధవుడే ఉదాహరణ అని పరమాత్మ శ్రద్ధావంత అనే పదంతో సూచన చేస్తున్నాడు. ఇదే విధంగా అనసూయంత అని రెండవ పదం. ఇది కూడా చాలా ప్రధానమైన పదం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో ఏమి విశేషమో కానీ ఆయన ఉన్నప్పుడు, ఆయన తన అవతార పరిసమాప్తిని చేసుకున్న తరువాత కూడా చాలామంది ఆయన మీద దోషారోపణ చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే ఆయన మీద దోషారోపణ చేసేవాళ్ళు చాలామందే ఉండేవారు. శిశుపాలుడు ఉన్నాడు, దంతవక్తుడు ఉన్నాడు, ఇతర రాక్షసులున్నారు, దుర్యోధనాదులున్నారు. వీరందరూ కూడా ఆయన మీద దోషారోపణ చేస్తూ ఉండేవారు. ఇంతే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దగ్గర బంధువుల్లో కూడా చాలామంది ఆయన మీద దోషారోపణ చేస్తూ ఉండేవారు.
సాంబుడు అనేవాడు ఎప్పుడు పాపం నిరంతరం పరమాత్మ మీద అసూయతో ఉండేవాడు. ఎంతో కొంత చెప్పుకోవాలంటే బలరాముడికి కూడా కొంచెం 50-50గానే ఉండేది. బలరాముడికి తమ్ముడి మీద అమితమైన ప్రేమ ఒకవైపు ఉండేది, మరొక వైపు ఆ పరమాత్మ చేసే పనుల మీద నమ్మకం ఉండేది కాదు. పరమాత్మ ఏదో రాజకీయం చేస్తున్నాడనో లేదా అనవసరమైన వారికి అనవసరమైనటువంటి బలాలను ఇస్తున్నాడనో వివిధమైన అభిప్రాయాలు ఆయనకుంటూ ఉండేవి. అప్పుడప్పుడు తిడుతూ ఉండేవాడు, పరమాత్మ నవ్వుతూ భరిస్తూ ఉండేవాడు. అలా చాలామంది దగ్గర బంధువులు, దగ్గరగా ఉన్నవాళ్ళు, దూరంగా చూసిన వాళ్ళు ఆయన అవతారం ఉన్నప్పుడు కూడా ఆయనను దోషారోపణతో దోషబుద్ధితో చూస్తూ ఉండటం అనేది అలవాట్లో ఉండేది. ఆయన అవతార పరిసమాప్తి తర్వాత ఈ రోజు వరకు అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు పరమాత్మ మీద చిన్న చిన్న నిందలైనా వేస్తూ ఉండటం కూడా మనం గమనిస్తూనే వస్తున్నాము. అటువంటి నిందారోపణ చేయటం అనవసరం. అటువంటి దోషారోపణ నా మీద చేస్తే నష్టం నాకు లేదు, నష్టం వారికే ఉంటుంది. దోషారోపణ బుద్ధి లేకుండా నా యొక్క సద్గుణాల మీద సద్గుణాలు అనేటువంటి బుద్ధితో ఎవరైతే చూస్తారో వారికి కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది. ఇతరులకు నేను హామీ ఇవ్వలేను. ఇతరులకు హామీ ఇవ్వటం కాదు, ఇతరులు చెడు మార్గంలో ఉన్నంత వరకు ఉండటమే. వారిని మళ్ళీ మంచి మార్గంలోకి ప్రవేశపెట్టవలసిన బాధ్యత వేరే రకంగా నేను తీసుకోవలసిందే అని పరమాత్మ అనసూయంతః అనే పదంతో సూచన చేస్తున్నాడు. ఈ అనసూయకి, అసూయ లేకుండా ఉండే ఈ గుణానికి పరాకాష్ఠ, అత్యుత్తమమైనటువంటి ఉదాహరణ కుచేలుడు. ఆయన పరమాత్మకు సహాధ్యాయి, వయస్సులో కాస్త పెద్దవాడు అంటారు. పరమాత్మకు సహాధ్యాయి, నిరంతరం పరమాత్మతోనే తిరుగుతూ ఉండేవాడు, చాలా స్నేహంగా ఉంటూ ఉండేవాడు. నిరంతరం ఇద్దరూ కలిసి ఉండేవారు, శ్రీకృష్ణుడు కుచేలుడు అని. సాందీపని మహర్షి ఆశ్రమంలో నిరంతరం కలిసి తిరుగుతూ ఉండేవారు. పరమాత్మతోనే విద్యాభ్యాసం చేశాడు. ఆ సందర్భంలో పరమాత్మ జగద్గురువు కదా, నోరు ఆగుతుంది ఆయనకి మాత్రం. సహాధ్యాయికే రకరకాల ఉపదేశాలు చేస్తూ ఉండేవాడుట. చాలా ఉపదేశాలు పరమాత్మ కుచేలుడికి ఆ సందర్భంలో చేశాట. ఏ రకమైన కోరికలు ఉండకూడదు, కేవలం సత్కర్మాచరణ మార్గంలోనే ఉండాలి, కేవలం ధన సంపాదన కోసం అర్రులు చాచకూడదు లాంటి ఉపదేశాలు ఏవో చేశాడు. ఆ ఉపదేశాలను పాపం కుచేలుడు వంట పట్టించుకున్నాడు. వంట పట్టించుకుని ఇద్దరూ విద్యాభ్యాసం పూర్తయి విడిపోయిన తరువాత తన మానాన తను వచ్చి గృహస్థ జీవితంలో ఏమాత్రం సంపాదన లేక బహుపుత్రవంతుడై వారికి సరిగ్గా అన్నం కూడా పెట్టలేనటువంటి దుస్థితికి వచ్చినా సరే ఏమాత్రం తొణకకుండా ఆ సత్కర్మాచరణ మార్గం నిరాశీర్ నిర్మమో భూత్వా అనే వాక్యాన్ని శ్రద్ధగా అనుసరిస్తూ జాగ్రత్తగా ఉండేవాడు. ఇలా ఉండగా మనందరికీ తెలిసిన కథలో భాగంగానే భార్య చాలా గట్టిగా ప్రోద్బలం చేసింది, నువ్వు నీ స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళవలసిందే, ఆయన దగ్గర నుండి మనకేమైనా తీసుకురావలసిందే అని. కుచేలుడికి శ్రీకృష్ణ పరమాత్మ మీద పరిపూర్ణమైన భక్తి ఉన్నది. తనకు ఏమీ సంపాదించవద్దు అని ఉపదేశం చేసినటువంటి పరమాత్మ ఈరోజు రాజ్యభోగాల్లో మునిగి తేలుతున్నాడు అనే భావన కొంచెం కూడా లేదు ఆయనకి. ఆ రకమైన భావన ఏమీ లేదు. పరమాత్మ తను చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహించటం కోసం ఆ బాధ్యతలను తీసుకుంటున్నాడు అనే భావనతోనే ఉన్నాడు. పరమాత్మ చేస్తున్నటువంటి విషయాలన్నింటినీ గమనిస్తున్నాడు. పరమాత్మ కేవలం ధర్మరాజ్య వ్యవస్థాపనం కోసం ఎలా ప్రయత్నం చేస్తున్నాడు, తన రాజ్యానికి వ్యవస్థాపనం ఆయనకి లక్ష్యం ఎలా కాదు, ఇలాంటి విషయాలన్నీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. కానీ వెళ్ళటానికి మాత్రం సంకోచిస్తున్నాడు. ఎందుకు? పరమాత్మే నాకు ఉపదేశం చేశాడు ఏ రకమైనటువంటి సంపాదన మార్గాలు చూసుకోవద్దు అని. ఈరోజు ఆ సంపాదన మార్గం కోసం ఉపదేశం చేసిన ఆయన దగ్గరికే వెళ్ళటం ఎట్లా అని ఆయన చాలా ఆవేదనతోనే వెళుతున్నాడు. దానికి తన దారిద్ర్యం అనే దాన్ని అడ్డం వేసుకున్నాడు. ఈ రకమైనటువంటి దరిద్ర వేషంలో ఏమాత్రం ధనం లేని కుచేలం చిరిగిన బట్టలతో ఆ మహారాజును ఎట్లా చూసేది? ఏమీ తీసుకువెళ్ళి ఆయనకి సమర్పించలేనటువంటి స్థితిలో రిక్తపాణిర్ నపశ్యేత్తు రాజానం దైవతం గురుం అని ధర్మశాస్త్రం ఉంది కదా. రాజుల దగ్గరకు కానీ దేవాలయాలకు కానీ గురువుల దగ్గరకు కానీ వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళరాదు, కనీసం భక్తి చేతులతోనైనా వెళ్ళాలి. ఏమీ లేదు తీసుకువెళ్ళటానికి, ఏం తీసుకువెళ్ళాలి అనే సంకోచం అని పైకి అడ్డం పెట్టుకుని ఈ సంకోచంలో ఉన్నాను అని బయటికి చెప్పుకుంటూ లోపల నాకు వైరాగ్యోపదేశం చేసిన వాడినే
నేను నాకేదో ఇమ్మని ఎలా వేడుకునేది అని బాధపడుతూ కష్టం మీద భార్య యొక్క బలవంతం మీద ఆ శ్రీకృష్ణ పరమాత్మను చేరాడు. ఆ తర్వాత జరిగిన కథంతా మనకు తెలిసిందే, అందులో స్వారస్యం కూడా మనందరికీ తెలిసిందే. పరమాత్మ ఆ కుచేలుడికి అమితమైన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అమితమైన ఐశ్వర్యాన్ని ఇచ్చినా సరే, అపరిమితమైనటువంటి ఐశ్వర్యం, క్షణంలో వచ్చినటువంటి ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యాలేవి కుచేలుడు ఏమాత్రం అనుభవించకుండా ఇంతకు ముందు ఏమాత్రం వైరాగ్యంతో ఉండేవాడో అదే వైరాగ్యాన్ని తను ముందుకు తీసుకువెళ్ళి పరమాత్మ చెప్పిన మార్గంలోనే ఉన్నాడు అని మనకు ప్రమాణపూర్వకంగా తెలుస్తోంది. కేవలం భార్య యొక్క బలవంతం కోసం, లేదా తను ఉన్నట్లుగా భార్యాపిల్లలు ఉండవలసిన అవసరం లేదు, తను భావించినట్లుగా భార్యాపిల్లలు దారిద్ర్యమే పరమావధి అని అనుకోవాల్సిన అవసరం లేదు, తను భావించినట్లుగా సంపదల కంటే కూడా జ్ఞానమే ఎక్కువ అని అందరూ భావించవలసిన అవసరం లేదు. కాబట్టి నా బాధ్యతగా కేవలం పరమాత్మ యొక్క ఆజ్ఞగా ఆయన ఇచ్చిన ఐశ్వర్యాన్ని వారికి మాత్రమే ఇచ్చేసి నేను మాత్రం పరమాత్మ చేసినటువంటి ఉపదేశ మార్గంలోనే శ్రద్ధగా నడుచుకుంటాను, అంతే తప్ప నాకు ఈ విధమైన ఐశ్వర్యాలు ఏవీ అక్కరలేదు అని కుచేలుడు భావించినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. కుచేలుడికి లభించిన సంపద సామాన్యమైన సంపద కాదు అని ఒక తమాషా కథ కూడా ఉన్నది. కుచేలుడు దరిద్రుడవటానికి కారణం మనందరికీ తెలిసినట్లుగా ఒకరోజు కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మకు చెందిన అటుకులను తినేశాడు. శ్రీకృష్ణ పరమాత్మకు చెందవలసిన అటుకులు కుచేలుడు మాట్లాడుతూ తినేశాడు. ఆ సందర్భంలో బ్రహ్మగారికి కోపం వచ్చిందిట. ఏంటి, నేను మా నాన్నగారి కోసం అటుకులను రాసి పెడితే ఈ పక్కన ఉండేటువంటి ఈ దుర్మార్గ సహాధ్యాయి మా నాన్నగారి అటుకులు తినేస్తాడా? అందువలన వీడి రాత మార్చేస్తున్నాను అని శ్రీక్షయ అని రాసేశాట. వీడికి ధనం సంపదలు లభించరాదు, శ్రీక్షయ అని రాసేశాట. రాసేటప్పటికీ కుచేలుడికి ఏమాత్రం సంపదలు లేకుండా ఉన్నాయి. ఇది తమాషా కథ మాత్రమే. ఎప్పుడైతే కుచేలుడు పరమాత్మ దగ్గరకు వచ్చి ఆయనకు అటుకులు ఇవ్వలేక, అటుకులను అందించలేక, ఆ చిరిగిన బట్టలో మూటకట్టిన అటుకులని ప్రదర్శించలేక ఇబ్బంది పడుతున్నాడో, ఆ ఇబ్బందిని చూసిన పరమాత్మ నువ్వేదో తెచ్చే ఉంటావు నాకు అని ఆ చిరిగిన అటుకుల మూటని తీసి అటుకులు మొదటి ముద్ద నోట్లో వేసుకున్నాడో, మొదట కొద్దిగా చారుడు తీసుకుని నోట్లో వేసుకున్నాడో, అప్పుడు బ్రహ్మగారికి ఒక్కసారి మళ్ళీ కోపం తగ్గిందిట. తగ్గి వీడి నుదుటన శ్రీక్షయ అని రాసేశాను అని గడ్డం ఒకసారి సవరించుకుని రాత మార్చేద్దాము, యక్షశ్రీ అని రాసేద్దాము, శ్రీక్షయ అని తిరగదిప్పి యక్షశ్రీ అని మార్చేద్దాము అని మార్చేశాట. యక్షశ్రీ అంటే యక్షుడు అంటే కుబేరుడు. కుబేరుడికి లభించవలసినటువంటి సంపదలు వీడికి లభించాలి అని ఉన్నదాన్ని తిరగ రాసేశాట. ఈ లోపల పరమాత్మ ఊరుకోకుండా అటుకుల్లో రెండో చారుడు కూడా తీసి నోట్లో వేసుకున్నాడు. ఈసారి మళ్ళీ బ్రహ్మగారు రాత మార్చాలి. ఏం మార్చాలి? మార్చడం అంటే ఇటు నుంచి తిప్పాలి, లేదా అటు నుంచి ఇటు తిప్పాలి. మళ్ళీ శ్రీక్షయ అని తిప్పేట. అంటే లక్ష్మీదేవికే ఇంకా సంపదలు ఏవీ లేకుండా వీడికే దక్కాలి, శ్రీక్షయ. లక్ష్మీదేవికి ఇంకా సంపదలేం లేవు, ఆ సంపదలన్నీ కుచేలుడు అనేవాడికే దక్కాలి అని రాతను తిప్పేశాట. అప్పుడు రుక్మిణీదేవి పక్కనే ఉంది కదా, ఆవిడ గమనించి, నాయన నువ్వు పొరపాటును కూడా మూడో ఇది తీసుకోవద్దు, ఇప్పటికే నా సంపదలన్నీ ఖాళీ అయిపోయినాయి, మీ అబ్బాయి గారు, మీ ముసలబ్బాయి గారు వదిలిపెట్టలేదు, అలాంటి పనులు ఇంకా చేయొద్దు, ఏ సంపదలు ఇస్తాడు పాపం ఆయన మాత్రం, నా సంపదే లాగేసుకున్న తర్వాత అని చెప్పి ఆవిడ మూడో చారుడు తీసుకోకుండా అడ్డుపడింది అని ఒక ప్రామాణికమైన తమాషా కథ చెప్తారు. వైరాగ్యపూర్వకంగా సత్కర్మాచరణ చేసుకోవటం ఎట్లా, ఆ వైరాగ్యపూర్వకమైన సత్కర్మాచరణ మార్గం పరమాత్మ ఉపదేశం చేసిన మార్గంగా భావించి ఆ పరమాత్మ మీద శ్రద్ధతో ఏ ఒడుకుదొడుకులు వచ్చినా సరే వాటికి తలొగ్గకుండా, ఏ రకమైన కామ్యకర్మాచరణ చేయకుండా కేవలం నిత్యకర్మాచరణ చేసుకుంటూ మనస్సును శుద్ధి చేసుకుంటూ పరమాత్మ చెప్పిన దారిలో నడవటం అనేటువంటి శ్రద్ధకు పరమోదాహరణం ఈ కుచేలుడు.
ఈ యక్షశ్రీ శ్రీక్షయ అనేది ఆయనకు చెందినవి కావు. ఆయన సంపదలను ఏ రోజు కోరుకోలేదు, కేవలం జ్ఞాన సంపదనే కోరుకున్నాడు. దానికి తగ్గట్టుగా పరమాత్మ చెప్పినటువంటి దారిలోనే ఉన్నాడు. అందువలన శ్రద్ధావంత అనసూయంత అనే కోవలోకి చెందినాడు కాబట్టి ఆయనకు కూడా జ్ఞాన మార్గం ద్వారా పరమాత్మ పరిపూర్ణమైనటువంటి ముక్తిని ప్రసాదించాడు అని తెలుస్తోంది. ఇలా కుచేలుడు కావచ్చు, ఉద్ధవుడు కావచ్చు, మరొక మానవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః. నేను చెప్పినటువంటి ఈ సిద్ధాంతాన్ని ఎవరెవరైతే అనుసరిస్తారో వారు గనక శ్రద్ధతో ఉండి ఏ రకమైన దోషారోపణ బుద్ధి లేకుండా ఉంటే ఆ సన్మార్గాచరణం వారిని తప్పకుండా మంచి మార్గంలోకి తీసుకువెళుతుంది. జ్ఞాన మార్గంలో ఉత్తమ స్థాయికి చెంది వారు తప్పకుండా తమ కర్మబంధనాలను విదిలించుకుంటారు, తమ కర్మబంధనాల నుండి విడివడతారు అని పరమాత్మ స్పష్టంగా ఇక్కడ పేర్కొంటున్నాడు. శ్రద్ధావంత అనసూయంత ముచ్యంతే తేపి కర్మభిః అని. మనం కూడా ఆ పరమాత్మ చెప్పినటువంటి ఆ సత్కర్మాచరణ మార్గాన్ని విశ్వసించి పరమాత్మ మీద ఏ రకమైన దోషారోపణ చేయకుండా, పరమాత్మ మీద అసూయ లేకుండా ఆ జగద్గురు వాక్యాలను శ్రద్ధగా ఆలకించుకుని ఆ జగద్గురువు యొక్క ఉపదేశాన్ని ఆచరణలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ పారాయణ కార్యక్రమం మనందరికీ తెలిసినట్లుగానే తృతీయాధ్యాయంలో కర్మయోగంలో ఒక భాగాన్ని, అంటే 24 శ్లోకాల భాగాన్ని కొన్ని రోజుల వరకు మనం పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు 25వ శ్లోకం నుండి అధ్యాయం పూర్తి అయ్యేంత వరకు మనం పారాయణం చేసుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ నియుక్తః సమాచరన్ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు దానకృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ఏ మే మతమిదం నిత్యం
అనుతిష్ఠन्ति మానవాః అనుతిష్ఠन्ति మానవాః శ్రద్ధావంతో న సూయంతః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వేతదభ్యసూయంతః ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠन्ति మే మతం నానుతిష్ఠन्ति మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః విద్ధి నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యార్థే ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ తౌ హ్యస్య పరిపంథినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః పరధర్మో భయావహః అర్జున ఉవాచ అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః బలాదివ నియోజితః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏషః కామ ఏష క్రోధ ఏషః రజో గుణ సముద్భవః రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం విద్యేనమిహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిః ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం తథా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ దుష్పూరేణానలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిః ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం జ్ఞానమావృత్య దేహినం తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః
ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా యో బుద్ధేః పరతస్తు సహా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం కామరూపం దురాసదం ఇతి ఇతి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః. ఇంతవరకు మనం కర్మయోగంలో తృతీయాధ్యాయంలో ఉండేటువంటి చివరి శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమం చేసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి డాక్టర్ కొల్లూరు వందన గారు ఇప్పుడు మనతో నామ సంకీర్తనం చేయడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారికి వైలన్ మీద సహకారం అందించడానికి శ్రీమాన్ కుమాండూరి శ్రీకృష్ణ గారు వేంచేసి ఉన్నారు. అదేవిధంగా మృదంగం మీద సహకారానికి శ్రీమాన్ సుధాకర్ గారు విచ్చేసి ఉన్నారు. వారు మనతో నామ సంకీర్తనం చేయిస్తారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గోవర్ధన గిరిధర గోవర్ధన గిరిధర గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర భావక భయఘర పాహి ముకుంద భావక భయఘర పాహి ముకుంద భావక భయఘర పాహి ముకుంద గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర पुरुहूतमख मेघात सुचतुर पुरुषोत्तम पूरित जगदुदर पुरुहूतमख मेघात
घात सुचतुर पुरुषोत्तम पूरित जगदुदर मेरु भूरि धैर्याघविदूर मेरु भूरि धैर्याघविदूर मीनके तुषत कोटि शरीर मीनके तुषत कोटि शरीर गोवर्धन गिरिधर अमित कल्याण गुण अगणित लीला अपरिमितानंद घन नंद बाल अमित कल्याण गुण अगणित लीला अपरिमितानंद घन नंद बाल शमित दैत्य दंभ शान्त्यादिमूल शमित दैत्य दंभ शान्त्यादिमूल विमल मानस वृत्ति विलसित जाल विमल मानस वृत्ति विलसित शाल गोवर्धन गिरिधर वहतो जगदण्ड कोटिस्तवेदं वरद किमद्भुतमचलेन्द्र वहनं वहतो जगदण्ड कोटिस्तवेदं वरद किमद्भुतमचलेन्द्र वहनं महनीय कीर्ति मावहसि देहि मुदं महनीय कीर्ति मावहसि देहि मुदं माघवनं मदमपनयसि कथं माघवनं मदमपनयसि कथं गोवर्धन गिरिधर आनन्दामृत वारिधि खेल अलघु पराक्रम अनुपम लीला आनन्दामृत वारिधि खेल अलघु पराक्रम अनुपम लीला श्रीनन्दात्मज श्रित जनपाल श्रीनन्दात्मज श्रित जनपाल श्रीकर किसलया लालन लोल श्रीकर किसलया लालन लोल गोवर्धन गिरिधर पाटित सुररिपु पादप वृंद पावन चरित परामृत कंद पाटित सुररिपु पादप वृंद पावन चरित परामृत कंद नाट्य रसोत्कट नानाभरण नाट्य रसोत्कट नानाभरण नाट्य रसोत्कट नानाभरण नारायण तीर्थार्चित चरण नारायण तीर्थार्चित चरण नारायण तीर्थार्चित चरण
कृष्णं वन्दे जगद्गुरुं 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 कृष्णं वन्दे ఇంతవరకు మనం చక్కగా నామ సంకీర్తన కార్యక్రమం కూడా చూసుకున్నాం. ఈరోజు మనందరినీ అనుగ్రహించటానికి శ్రీ వ్యాసరాజ మఠాధీశులు శ్రీ శ్రీ విద్యాశ్రీష తీర్థ శ్రీపాదుల వారు ఇక్కడికి వేంచేసి ఉన్నారు. వారు అనేక శాస్త్రాలలో పారంగతులు, అనేక విద్యలలో నిపుణులు, అనేక భాషలలో ఆయనకు ప్రతిపత్తి ఉన్నది. చాలా విశిష్టమైనటువంటి విద్వాంసులు వారు పూర్వాశ్రమంలో మన తిరుపతి నగరంలోనే ఉండేటువంటి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి కులపతులుగా కూడా పనిచేశారు. అనేక మంది శిష్యులను అధ్యాపనం చేయటంలోనూ, అనేక మంది విద్యార్థులకు సన్మార్గంలోనూ వారికి చాలా కీర్తి ఉంది. అటువంటి మహోన్నతులైనటువంటి స్వాములు వారు ఈరోజు మన మధ్యకు రావటం మనందరి అదృష్టం. వారిని మనందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా సాష్టాంగ దండ ప్రణామపూర్వకంగా అందరి తరపున నేను ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శమయన్ భవసంతాపం రమయన్ సాతు చాతకాన్ కృష్ణమేఘః కృపాదృష్టివృష్ట్యా పుష్ణాతు మామపి. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థముతులం భజే తాపత్రయాపహం. ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. This evening, so far we have heard the pravachana, Gita Pravachanam, and also we have recited together some Gita shlokas. Those shlokas which we have recited today, they are really very important. In this portion, Shri Krishna teaches Karma Yoga, one of the three yogas preached by Krishna: Karma Yoga, Jnana Yoga and Bhakti Yoga. These are the three yogas, the paths to attain the salvation. These are the three paths. Among them, in this third chapter, he has taught us the Karma Yoga. One shloka is Maya sarvani karmani sanyasya adhyatma chetasa nirashihi nirmamo bhutva yudhyasva vigatajvaraha. Here he advises Arjuna, you submit all your actions to me and you set your mind on me, and also you be freed from all desires, nirashihi, and also be free from all the attachments, nirmamo bhutva yudhyasva, go fight.
This is the teaching here. The one word, it is very intriguing here. Nirashihi. Being freed from all desires. Here, very often Krishna says, be freed from desires. Kama, desire. That is very bad. You must not have any kama, be nishkama and do what you have to do. This is the preaching here. But the moot question is it possible to do something, to act without any desire? Whenever we act, we have some desire. It is impossible to be freed from all desires and do something. Yet again and again Krishna says, Karmanyeva adhikaraste ma paleshu kadachana. So how is it possible? This is the question. And you see, this Gitopadesha was made by Krishna before the commencement of war, Mahabharata war. The Mahabharata is over. Pandavas became victorious. Dharmaraja is the emperor now. Yet, probably Dharmaraja could not hear the Gitopadesha properly. So, again and again he is worried whether the war I fought was adharma. We killed our forefathers, our friends, our brothers. This seems to be adharma. He was very much worried. Krishna once says, so you see, here in the battlefield, Bhishma is lying on the bed of arrows. He is waiting for Vatrayana. He is such a great jnani. Jnani Surya Astangate. There is none to teach us. So let us go and you ask the questions you have, and he will remove all doubts in you. So Dharmaraja and other Pandavas, all of them go there. Every day he listens to the Dharmopadesha from Bhishma. Once, this narration is there in Anushasana Parva. Once Dharmaraja, having returned from that Bhishmopadesha, all of them sitting there, Dharmaraja raises one question. There are four, we hear that there are four Purusharthas, Dharma, Artha, Kama and Moksha. I don't have any doubt about the Moksha, the greatness of that Purushartha. About the other three Purusharthas, Dharma, Artha and Kama, which one is the greatest? That was the question. Vidura was there. He says, no, Dharma is the greatest one. You have to follow Dharma. If you are Dharmikas, then we will attain the salvation. Otherwise, there is no other way. And Arjuna says, Artha, wealth. Wealth is the Shrestha Purushartha. If you acquire wealth, sufficient wealth, then only we can practice Dharma and we can get whatever we desire. Dharma and Kama will follow Artha. So Artha is the greatest one. Nakula and Sahadeva, they approve it. But Bhimasena says, no, Kama is the greatest. But everyone is puzzled. The whole world says Kama is the lowest one,
But Bhimasena is saying the kama is the greatest. Now, probably Mahabharata won't discuss again much about it. But in Mahabharata Tatparya Nirnaya of Srimadhva, there is some discussion about it. Srimadhva says, yes, what Bhimasena says is correct. Kama means what? Kama means not we ordinarily know, that is not kama. Kama means desire. Desire is of two kinds. Good desire and bad desire. There are desires which are bad, very bad, which are controlled by those desires, we will get destroyed. There are good desires. For example, if I desire that I must learn, I must obey my elders, etc., etc., these are good desires. So good desires are purushartha. Purushartha means something that a person should aspire for. So kama itself is a kama. As a kama, this desire, if you have no desire, you will not practice dharma. If you have no desire, you will not earn wealth. If you have no desire, you won't do anything, you will be a very lazy man and you will get destroyed. So kama, desire, that too good desire is very essential, and if you have kama, such kamas, then really that is the path to attain salvation, because if you have the kama to be dharmika, to follow the path of dharma, and also to learn, to get knowledge, and to have the devotion in the Lord, then we will get whatever we want. So accordingly, I think we have to interpret this sloka also. Nirashihi, yes, we must free from desires, but what bad desires? If you follow the path of dharma, if you have such desires, certainly it will help us to attain something, to achieve something in our life. This is the teaching here of Sri Krishna. Gita, see, there is one famous sloka, Sarvopanishado Gavaha Dogdha Gopala Nandanaha Partho Vatsaha Sudhir Bhokta Dugdham Gitamritam Mahat. The meaning is very clear. Sarvopanishadaha Gavaha, all the Upanishads are the cows, the holy cows. And Dogdha Gopalanandanaha, Gopalanandana, Sri Krishna is milking them. And to milk a calf is required. And here the calf is Arjuna himself. And you see, whenever a cow is milked, if the calf drinks all the milk, if nothing is left, we won't get anything. But here, this Vatsa, this calf, Partha, let him drink whatever, what amount of Gita Amrita, let him drink. Even then, it is abundant there, we can get enough. That is why all the Sudhis, all the Jnanins, all the learned people, still they are drinking the Gita Amrita. So this is the greatness of Gita. And you see, TTD is arranging here 3 pravachanas. In the morning, Sundarakanda Ramayana, and in the evening, this Gitopadesha, Gita Pravachana, and Virata Parva Pravachana. So all the 3 are from 2 epics, great epics. 2 from Mahabharata and 1 from Ramayana. These 2 are the great epics of our country, not only of our country, but of the whole world. We will have to be very grateful to Tirumala Tirupati Devastham for arranging
these pravachnas during this pandemic period, and we are sure Lord Srinivasa, who is here to bless us, he will certainly bless us to get rid of these problems that we are facing. Today I came here to have the darshan of Srinivasa. The Pitha which I belong to was adorned in the 15th century by Sri Vyasatirtha Vyasaraja Swami Varu. Vyasatirtharu, he was here for 12 years to worship Srinivasa, and because of Purandaradasa and Kanakadasa were his disciples. And I pray Lord Srinivasa and Sri Vyasaraya Swami Varu to bless us and all of us, to bless all of us. Thank you. స్వామివారు చక్కగా కర్మయోగం యొక్క సారాన్ని, అదేవిధంగా పురుషార్థాలలో కామం అనేటువంటి పురుషార్థాన్ని మంచి కోరికలుగా మలుచుకోవటంలో ఉండేటువంటి నైపుణ్యాన్ని, అదేవిధంగా కార్యక్రమాల సరళిని చాలా చక్కగా మధురమైన వాక్యాలలో మనందరికీ తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఇటువంటి ఉత్తమమైన కార్యక్రమాలను జరుపుతున్నందుకు అభినందించారు కూడాను. వారికి కార్యక్రమం పక్షాన సాష్టాంగ ప్రణామ పురస్సరంగా కృతజ్ఞతాభివందనాలను తెలియజేసుకుంటూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి ఆచార్యులతో కలిసి మనం కూడా మంగళ శ్లోకాలను చదువుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ క్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.